ఓకే మరి గోబీ అమృత్సర్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ పొటాటో లడ్డు. సో రెడీ అండి మీరు? రెడీ అండి. ఓకే ఓకే మరి స్వీట్ పొటాటో లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ పొటాటో లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు పావు కిలో, పంచదార పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి స్వీట్ పొటాటో లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కవిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా దీనికి? మనం స్టవ్ మీద చేసుకోవాల్సింది అంటే నెయ్యి తీసుకొని నెయ్యిలో జీడిపప్పును కిస్మిస్ వేయించాలా? ఓకే. కిస్మిస్ జీడిపప్పు అండి వేయించుకోవాలి. కొద్దిగా ఎరుపుతనం రానిచ్చేసి తీసేసేయాలండి. ఇదేమో స్వీట్ పొటాటో అండి, ఉడికించేసి పెట్టేశాను. అది మొత్తం బౌల్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి షుగర్ ఇలాచి పౌడర్ చేసి పెట్టాను. ఓకే, అది దీనిలో మిక్స్ చేసుకోవాలి. కట్టేసేనా? ఇంకా కట్టేసేయచ్చు. ఇది మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఆ నెయ్యిలో వేయించిన జీడిపప్పును ఇలాచి కిస్మిస్ 2 కలిపి దీనిలో వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా దీనిలో వేసుకోవాలి. నెయ్యి వేసేద్దాం అందులో? వేసేసి, కాకపోతే వేడిగా ఉంది. అది ఒకసారి ఉంచండి, అలాగా వేసేసి కలుపుకుండా. అప్పుడే ఇది కూడా వేసేద్దాం. ఇది మిక్స్ చేసుకోవాలండి. ఓకే. సో మనకి అంటే ఇవి స్టోర్ ఏమి ఉండవు కదా? లేదండి, అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసేసుకొని తినేసేయడమే అండి. ఓకే. సో మరి షుగర్ పౌడర్ బదులు బెల్లం వాడుకోవచ్చు కదా? వాడచ్చు, అంటే ఇది మన డిపెండెన్సీ, ఎక్కువ షుగర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే. రోహిత్ నీకు ఇష్టమా ఈ లడ్డు? ఇది ఒక్కటే ఇష్టమా? మిగతా అన్ని హాటే ఇష్టమా? నువ్వు 2 హాట్ చెప్పి ఒక స్వీట్ చెప్పావు. ఏంటో మరి మీ మమ్మీ ఏమో స్వీటే పిక్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళాక బాగా పోట్లాడు. ఓకేనా? ఇంకో హాట్ చేసి పెట్టామని తర్వాత. మరి నువ్వు ఒక్కడవేనా? తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడా? ఏం పేరు తమ్ముడు పేరు? అనిరుద్. తమ్ముడికి స్వీట్స్ ఇష్టమా? అవును. ఓ వెరీ గుడ్. సో చుట్టూ చాలా ఇష్టం మా చిన్న బాబుకి. అవునా? చాలా చాలా ఇష్టం. ఓకే. హాట్ ఆయన స్వీట్ అన్నమాట. ఆపోజిటా? యా. అప్పుడు మీరు ఖచ్చితంగా 2 చేయాలి. 2 చేయాలి. సో మీరేమైనా వర్కింగ్ అండి? నేను వర్కింగ్ అండి, HR మేనేజర్ గా. ఓకే. నెట్లాజిక్ సొల్యూషన్స్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓ నైస్. సో అయితే అసలు ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదండి. బట్ ఇట్స్ US షిఫ్ట్ అండి, నైట్ ప్రాసెస్. ఓ నైట్ ప్రాసెసా? ఓకే. సో అయితే మీకు పొద్దున్న వీళ్ళని పంపించేటప్పుడు కొంచెం ఇది పొద్దున్న వీళ్ళకి లేచి చేయాలండి. కాకపోతే మా మదర్ సపోర్ట్ ఉంది నాకు. అవునా? సో నైస్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ వచ్చేసి రాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ మేనేజర్ అండి. ఓకే. పేరేంటి? ప్రవీణ్ కుమార్ అండి. ఓ నైస్. అమ్మగారు మీరేమైనా వర్కింగ్ అండి? నేను అంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు అనేసారా? ఇగో వీడు ఉన్నాడుగా, ఇదే ఎక్కువ పెద్ద వర్క్. అన్నిటికీ నీ మీదే కంప్లైంట్ చెప్తున్నారు మమ్మీ. ఇప్పుడు పిల్లలే కదా కంప్లైంట్ బాక్స్ అయిపోయింది. ఇంటికి రాగానే వెతుక్కుంటాడు నన్ను. మరి ఓకే, మరి లేకపోతే రాగానే ఫస్ట్ నిద్ర, అదే కదా, నిద్ర లేవగానే ఒకసారి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడు కనబడాలి. స్కూల్ నుంచి రాగానే ఒకసారి కనబడాలి. మరి ఎవరికైనా నేను కూడా షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళగానే మా అమ్మ కోసమే ఎదుర్కొంటా. అది ఆబ్వియస్. ఇప్పుడు ఆవిడ కూడా అంతే. సో ఇది డ్రై కోకోనట్ అండి పౌడర్. ఇది మార్కెట్ లో అలా దొరికినా తీసుకోవచ్చు, లేకపోతే మనమైనా గ్రైండ్ చేసేసుకొని. సో బయటదైతే కొంచెం స్వీట్ ఉంటుంది, మనం చేసుకునేది ఏంటంటే కొంచెం స్మెల్, అది ఫ్రెష్ గా స్మెల్. అది నచ్చిన వాళ్ళు బయట కొనేసుకోవచ్చు. అంతే అండి. సో ఇలా బాగా పట్టించే. ఈ ఐడియా ఎవరిదండి ఇలా లడ్డూస్ చేస్తే? మా మమ్మీ బాగా చేస్తారండి. అవునా? సో మమ్మీ హెల్ప్ తీసుకొని నేర్చుకుంటూ ఉంటాను ఇంట్లో అన్ని సైడ్ లో. ఈవినింగ్స్, మధ్యాహ్నాలు పిల్లలు వచ్చే టైం వరకు ఇలాంటి రెసిపీస్ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకొని చేసి పెట్టుకుంటాను. సూపర్. సో మన లడ్డూస్ రెడీ అయిపోయినట్టే? మన లడ్డూస్ రెడీ అండి. ఓకే, బాగున్నాయి చూడ్డానికి. జీడిపప్పు పైన గార్నిష్ చేసుకోవాలండి. యాక్చువల్ గా లోపల చక్కగా వేయించినవి ప్రతి లడ్డూలో వచ్చాయి. పైన జస్ట్ అది డెకరేషన్. ఓకే మరి స్వీట్ పొటాటో లడ్డూస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ పొటాటో లడ్డు తయారు చేసే విధానం: ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి. పంచదార, యాలకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించాలి. ఒక బౌల్లో ఉడికించిన చిలకడ దుంపలు, పంచదార పొడి, కరిగించిన నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డూలపై కొబ్బరి పొడి చల్లి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో లడ్డు రెడీ.
పొటాటో లడ్డు తయారీ విధానం కూడా చూసారు కదా. ఓకే, సో ఇన్స్టెంట్ గా చేసుకొని తినేసే స్వీట్ అన్నమాట ఇది. బాగుందండి. థ్యాంక్స్ అండి. ఎలా ఉంది రోహిత్? సూపర్. సూపరా? ఓ, నీకు ఇది ఒక లడ్డు ఇష్టం కాబట్టి నీకు ఇది చాలా సూపర్ గా ఉంటుంది. శ్రీకర్, నీకు నచ్చిందా? బాగుందా? సో యాక్చువల్ గా షుగర్ పౌడర్ యాడ్ చేసినా కూడా అంటే అట్లా ఎక్కువ స్వీట్ పౌడర్ రూపంలో యాడ్ చేసాం కాబట్టి ఈజీగా దాంట్లో కలిసి మిక్స్ అయిపోయింది. మీరు చెప్పినట్టుగా పంచదార కాకుండా కొంచెం బెల్లం తీసుకుంటే ఇంకొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. హెల్దీగా కొంచెం అంటే లేదా హెల్త్ కాన్షియస్ డేట్స్ పేస్ట్ లా చేసుకుని లేకుంటే డ్రై డేట్స్ మనం కొంచెం పౌడర్ లా చేసి యాడ్ చేసుకున్నా ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది. సో యాక్చువల్ గా చిలకడ దుంప ఉడికించేటప్పుడే మనం కొంచెం బెల్లం వేసి ఉడికించేస్తే ఆ స్వీట్నింగ్ మొత్తం పట్టేస్తుంది. జస్ట్ ఇంకా ఈజీగా తయారు ఈజీగా. అప్పుడు దాంట్లో ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లా కొబ్బరి లాంటిది ఏదైనా కలిపేసి చుట్టేసుకొని తినేయచ్చు హ్యాపీగా. సో బాగుందండి ఐడియా. థ్యాంక్ యూ రమ గారు, కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే చిన్న సజెషన్, అమృత్సరి దాంట్లో కలర్ అసలు వాడకపోతే చాలా బెటర్ అండి. మెయిన్ గా వాడరు అంటే తను కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది, కొంచెం పిల్లల్ని కొంచెం టెంప్టింగ్ చేయడానికి వేశారు. బట్ మెయిన్ గా ఏంటంటే ఒరిజినల్ గా కలర్ అసలు యాడ్ చేయరు. కొంచెం ఆ పెరుగు తర్వాత వాము ఫ్లేవర్ ఈ రెండు కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో మెయిన్ టేస్ట్ అనేది దాని వల్ల వస్తుంది. సో మీరు అంటే మామూలుగా కూడా ఫుడ్ కలర్ తగ్గించేస్తే బెటర్, ఎందుకంటే ఈ మధ్య వాడొద్దు అంటారు కదా. దానికి బదులు పసుపు వేస్తాను నేను మామూలుగా. అదే ఈ రోజు మట్టుకే కొంచెం టీవీలో కాస్త బాగా కనిపించాలి డిష్ అని చెప్పేసి. ఓకే, బాగున్నాయి ఇద్దరు చేసిన వెరైటీస్. సో రమ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్స్. యు వెల్కమ్. కవిత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వెరీ మచ్ అండి. యు వెల్కమ్. సో వీళ్ళిద్దరు చూస్తున్నారు, వాళ్ళకైనా మాకేమీ లేవా కష్టపడి రెసిపీస్ చెప్పినందుకు. సో శ్రీకర్, ఇది నీకు. రోహిత్, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.